86 రోజుల పాటు జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై 8 కేసులు నమోదు చేయగా అన్నిట్లో బెయిల్ రావడంతో ఇవాళ రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు కాకాని పూజిత, ఎమ్మెల్సీలు మురళి, చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు ఇతర నేతలు స్వాగతం పలికారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నిన్ననే విడుదల కావాల్సి ఉంది, ఎందుకో వాయిదా పడింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి, కేసుల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు, అందుకే మాట్లాడడం లేదన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, మంత్రిగా పనిచేసిన నన్ను చాలా రోజుల పాటు జైల్లో పెట్టారని పేర్కొన్నారు. నాపై 7 పిటి వారెంట్స్ వేశారు. ఎన్నికల సమయంలో జరిగిన లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారు. వైఎస్ జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు పెట్టారు. అయినా నా కోసం జగన్ జిల్లాకి వచ్చారని కాకాని తెలిపారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన మీదే రిటర్న్ కేసులు పెట్టారు అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేసులు, జైలు మమ్మల్ని ఆపలేవు. టీడీపీ నేతలు చేసే దోపిడీ మీద భవిష్యత్తులో విచారణ ఉంటుంది. తప్పు చేయలేదు, బెయిల్ ఇవ్వమని కోరడం తప్ప, ఆరోగ్యం బాగోలేదని ఎప్పుడూ బెయిల్ అడగలేదు. మా పంతా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. విడుదల వాయిదా పడడంతో మరో కేసు ఉంటుందేమో అని అనుకున్నా. అక్కడ జైలు మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలే ఉన్నారు. ఇప్పటి నుండి అందరం కలిసి ధైర్యంగా పోరాడతాం. ఎక్కడ ఉన్నా నా పోరాటం ఆగదని కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.